బీహార్లో చొరబడిన ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాల్సిందే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బీహార్లో పూర్నియా జిల్లాలో మాట్లాడుతూ అన్నారు. బీహార్లో గత జనవరి నుంచి మోదీ 7వ పర్యటన ఇది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ అక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకొని తన ఎన్నికల ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటారు. బీహార్లో తన ప్రచారాన్ని ఏ దిశన మళ్లించబోతున్నారో ఇప్పటికే స్పష్టమైంది. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పేరిట అనేక మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ఉధృతంగా చేపట్టిన ప్రక్రియను ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. మొత్తం ఎస్ఐఆర్నే నిలిపివేస్తాం, జాగ్రత్త అని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది. ఎస్ఐఆర్ను వివాదరహితంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. ఓట్ల చోరీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కమిషన్ వద్ద స్పష్టమైన సమాధానాలు లేవు. నిజానికి ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితి నుంచి బీజేపీని కాపాడాల్సిన బాధ్యతను మోదీయే పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అక్రమ వలసదారుల వల్ల బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రజలు తమ కూతుళ్లు, చెల్లెళ్ల భద్రత పట్ల ఆందోళనతో ఉన్నారని మోదీ ప్రకటించారు. అంటే అక్రమంగా వలస వచ్చిన వారు ఈ రాష్ట్రాల్లో చాలా అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన సారాంశం. పైగా ఇలాంటి వారిని కాపాడేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, యాత్రలు కూడా చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రను ఉద్దేశంలో ఉంచుకుని ఆయన ఈ విమర్శలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉత్తరాదిన అత్యంత కీలక ప్రభావం చూపే బీహార్లో మాత్రం బీజేపీ గత కొన్ని దశాబ్దాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్వంతంగా అధికారంలోకి రాలేని స్థితి ఉంది. మండల్ రాజకీయాలు ప్రవేశించిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఆవిర్భావంతో ఓబీసీలు, మైనార్టీలు సంఘటితమయ్యారు. 1995లో జార్జి ఫెర్నాండెస్, నితీష్ కుమార్తో కలిసి లాలూతో వేరుపడ్డ తర్వాత కూడా 2005 వరకు లాలూ ఆధిపత్యాన్ని తగ్గించలేకపోయారు. 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో, 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫెర్నాండెస్, నితీష్ కుమార్లు ఇద్దరూ బీజేపీతో చేతులు కలిపారు. అప్పటికి లాలూ పశుగ్రాసం కుంభకోణంలో చిక్కుకుని తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. 2000లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినప్పటికీ మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో మళ్లీ రబ్రీదేవి ముఖ్యమంత్రి అయి 2005 వరకు అధికారంలో కొనసాగారు. ఆ తర్వాత నితీష్ కుమార్ తిరుగులేని నాయకుడయ్యారు. 2010లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ 115 సీట్లు సాధించగా బీజేపీ 91 సీట్లు సాధించింది. కానీ బీజేపీలో క్రమక్రమంగా ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా నరేంద్ర మోదీ అవతరిస్తున్న క్రమంలో నితీష్ కుమార్ మొదట్లో ఆయనను సరిగా అంచనా వేయలేకపోయారు. 2005, 2010లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే బీజేపీకి దేశమంతా స్టార్ క్యాంపెయినర్గా అవతరిస్తున్నప్పుడు నితీష్ ఆయనను విస్మరించారు. 2010లో ఘన విజయం తర్వాత ఆయనలో జాతీయ స్థాయిలో ఆకాంక్షను రేకెత్తించింది. మోదీని వ్యతిరేకిస్తే లాలూ ముస్లిం ఓట్ బ్యాంకును కూడా ఆకట్టుకోగలమనుకున్నాడు. తొలుత బీహార్లో మోదీని ప్రచారానికి పంపవద్దని బీజేపీ నాయకత్వాన్ని అడ్డుకున్న నితీష్ కుమార్ మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ నుంచి తప్పుకున్నాడు. కానీ 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలోని బీహార్లో బీజేపీకి 22 సీట్లు రాగా 40 సీట్లకు పోటీ చేసిన జేడీయూ 2 సీట్లకు పరిమితమైంది. దీంతో 2015లో అతడు మళ్లీ లాలూతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి కోసం రాజీ పడాల్సి వచ్చింది. ఒకప్పుడు నితీష్ కుమార్ తనను తీవ్రంగా వ్యతిరేకించి తనను రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేసినప్పటికీ అతన్నే చేరదీసి బీహార్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయగలగడం మోదీ ప్రత్యేకత. నిజానికి జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మోదీ ఢిల్లీ నుంచి కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. మాఫియా డాన్ ఆర్జేడీ ఎంపీ షాహబుద్దీన్ 2016 సెప్టెంబర్లో వ్యూహాత్మకంగా విడుదల కావడం అందులో భాగం. అతడు బయటకు వచ్చి రాగానే పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి నితీష్ కుమార్ను అసమర్థ ముఖ్యమంత్రిగా దూషించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో లాలూ, తేజస్వి నివాసాలపై సీబీఐ దాడులు తీవ్రతరం కావడం మరో వ్యూహం. తన ప్రభుత్వ విశ్వసనీయత పడిపోతుండడం, ఆర్జేడీ నుంచి ఒత్తిళ్లను, అవమానాలను తట్టుకోలేకపోవడంతో నితీష్ ఆర్జేడీతో తన స్నేహం పొసగదని గ్రహించి రాజీనామా చేశాడు. ఈ అదను కోసమే ఎదురుచూసిన మోదీ నితీష్ రాజీనామా చేసిన 3 గంటల్లోనే ఆయనకు మద్దతునిచ్చేందుకు బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించారు. కేవలం 14 గంటల వ్యవధిలో బీజేపీ ఒక ముఖ్యమైన రాష్ట్రాన్ని చేజిక్కించుకోగలగడం
మోదీ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పక తప్పదు. అంతేకాదు 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి 40 సీట్లలో 39 సీట్లు గెలుచుకోవడమే కాదు, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ కంటే ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ఆయనకే ముఖ్యమంత్రి పట్టాన్ని కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? గత 2 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నితీష్ ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. ఆయన నాయకత్వ ప్రభావం క్షీణిస్తోంది. బీహార్లో బీజేపీకి సారథ్యం వహించదగిన సమర్థులైన స్థానిక నాయకత్వం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు కలిసికట్టుగా కార్యాచరణకు పూనుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఆ పార్టీ పుంజుకునేందుకు తోడ్పడే అవకాశాలను కల్పించింది. ఈ పరిస్థితుల్లో బీహార్లో బీజేపీని ఆదుకోగలిగిన నాయకుడు మోదీ తప్ప మరెవరూ కనిపించడం లేదు. కానీ మోదీ ఒక్కరే బీహార్లో బీజేపీకి అత్యధిక సీట్లు సాధించి పెట్టగలరా అన్నదే ఇప్పుడు రాజకీయ పరిశీలకుల ముందున్న ప్రశ్న. బీజేపీకి బలమైన సంస్థాగత సామర్థ్యం, క్రమశిక్షణ గల క్యాడర్, సైద్ధాంతిక స్పష్టత ఉన్నప్పటికీ నితీష్తో చేతులు కలపకుండా స్వంతంగా అధికారంలోకి రాగలమనే ధైర్యం ఆ పార్టీకి లేదు. అంతేకాక బీహార్ ఇంకా ఓబీసీ ఆధిపత్య రాష్ట్రం. బీజేపీ ఆ రాష్ట్రంలో ఇంకా అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్ర పోగొట్టుకోలేదు. నితీష్ వంటి నేతను స్వంతంగా సృష్టించుకోలేదు. ఆ రాష్ట్రంలో పట్టణ జనాభా ఇప్పటికీ 15% దాటలేదు. మరి బీజేపీ ఆ రాష్ట్రంలో పూర్తిగా ఎలా చొచ్చుకుపోగలదు? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సగటున ప్రతి ఏడాది బీహార్కు పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటిస్తూనే ఉంది. 2015లో 1.25 లక్షల కోట్ల నుంచి తాజాగా ప్రకటించిన 40,000 కోట్ల వరకు లెక్క తీస్తే బీహార్కు 2 లక్షల కోట్లకు పైగా కేంద్రం విడుదల చేసే ఉండాలి. ఇంత మొత్తం విడుదల జరిగితే బీహార్ రూపురేఖలు మారి ఉండాలి. కానీ బీహార్ ఇప్పటికీ వెనకబడిన రాష్ట్రమే. అత్యధిక శాతం మంది నిరక్షరాస్యులు, నిరుద్యోగులు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారమే సహస్రాబ్ది లక్ష్యాల విషయంలో బీహార్ అట్టడుగు స్థానంలో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాలకు నైపుణ్యం లేని శ్రమజీవులను పంపించడంలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్ కార్మికులు లేని నగరం అంటూ కనపడదు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి గురించి, తాము విడుదల చేసిన లక్షల కోట్ల గురించి చెప్పి ఓట్లు అడగడం సరైంది కాదని మోదీకి తెలియనిది కాదు. అందుకే అక్రమ వలసదారుల సమస్యను తీవ్ర స్థాయిలో లేవనెత్తడం ప్రారంభించారు. అయితే బీహార్లో నిజంగా అక్రమ వలసదారుల సమస్య ఉందా? ఉంటే ఎంతవరకు అది ఎన్నికలను ప్రభావితం చేస్తుంది? కుల సమీకరణలు ఎక్కువగా ఉన్న బీహార్లో మత సమీకరణలు ఎంతవరకు పనిచేస్తాయి? చెప్పడం కష్టం. నిజానికి బీహార్ నుంచి అనేక మంది పెద్ద ఎత్తున పొట్ట చేత పట్టుకొని దేశంలో నలుమూలలకు పని కోసం వలస వెడుతుంటే బంగ్లాదేశీలో బీహార్లో దేనికోసం వలస వస్తారు? వారు ఎంత శాతం మంది ఉంటారు? ఎన్నికల రాజకీయాల్లో వారి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? ఒకవేళ వచ్చినా గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీహార్లో 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాల అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ అక్రమ వలసల్ని ఎందుకు అరికట్టలేకపోయింది? ఎన్నికల కమిషన్ పనితీరుపై సుప్రీంకోర్టు కూడా అనేక ప్రశ్నలు వేసింది. ఎన్నికల కమిషన్ బీజేపీ తరపున పనిచేస్తోందని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ఇండియా కూటమికి, ఎన్డీఏకు మధ్య జరిగే పోటీ దేశ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం దేశం దృష్టి అంతా బీజేపీపై ఉంది. మోదీ నాయకత్వానికి ఈ ఎన్నికలు ఒక అగ్ని పరీక్ష.